మీకు కానీ ఎలాంటి ఇది లేకుండా మొత్తం మీద అక్కడే తిప్పికొట్టగలిగాము అని చెప్పారు. అయితే మన దేశం ఏమేమి ఆయుధాలు ఉపయోగించాము కానీ అన్మాన్డ్ ఏదైతే మనకి ఏరియల్ సిస్టమ్ ఏది ఉందో ఆ ఏరియల్ సిస్టమ్ను ఉపయోగించాము, ఎక్కడికక్కడ ఆపేసామని చెప్పారు. మీకు ఇందులో ప్రధానంగా ఉపయోగించింది ఏంటంటే ఆర్మీ అధికారికంగా ప్రకటించబడిన S-400 అంటే సుదర్శన్ చక్ర. ఇది 600 కిలోమీటర్ల వరకు కూడా మన టార్గెట్ను చేజ్ చేయగలదు. అదేవిధంగా 400 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఇంటర్సెప్ట్ చేయగలదు. సో దాన్ని ఉపయోగించారు. తర్వాత ఇంకొక కీలకమైన ఆయుధం L-70 ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్. ఇది వాస్తవంగా ఏంటంటే మీకు బోఫోర్స్ తయారు చేశారు, స్వీడన్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిన. ఇప్పుడు మనం లైసెన్స్ తీసుకొని ఆ L-70 మనకి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనమే తయారు చేసుకుంటున్నాము. దాదాపు ఇది నిమిషానికి 240 నుంచి 300 రౌండ్స్. మీరు చూసారా ఆ వరద ఏంటంటే ఇంటర్సెప్ట్. మనమేమి ఆ దేశం మీదకి మనం వెళ్ళట్లేదు. మనకు మధు గారు ఇక్కడ క్లియర్గా మనం ఆర్మీ ప్రకటించింది. మనం వెళ్ళి వాళ్ళ టార్గెట్స్ ఓన్లీ మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు టెర్రరిస్ట్ ఉన్నారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం టార్గెట్ చేసాం. మనం వాళ్ళ దేశానికి ఎట్లా మనం ఎక్కడికెక్కడ ఇంటర్సెప్ట్ చేసాం. నిమిషానికి 240 నుంచి 300 రౌండ్ల అది ప్రయోగించగలదంటే అంటే అక్కడ ఇంటర్సెప్ట్ చేయడానికి దాన్ని మనం ఉపయోగించాం. తర్వాత ZSU-23 సుచిల్క్ అంటారంట దీన్ని. ఇది ఇంకా అయితే మరీ ఇది 20 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా దాన్ని అంతా కూడా ఇంటర్సెప్ట్ చేయగలదు. ఇదంతా కూడా రాడార్ సిస్టమ్ తోటి కాంటాక్ట్ ఉంది. తర్వాత 400 రౌండ్స్, ఒక్క నిమిషంలో 400,000 రౌండ్స్ దీన్ని ఇంటర్సెప్ట్ చేసే అది ఆ క్యాపబిలిటీ తోటే మనం ఎక్కడికక్కడికి కూడా దాన్ని ఇది చేసాము. అయితే మనకి కొన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దానికి మన ఆర్మీ చాలా స్పష్టంగా చెప్పింది. PIB ప్రకారం అఫీషియల్గా ఇచ్చారు. ఏంటంటే సూయిసైడ్ అటాకర్స్ మన మిలిటరీ స్థావరాల మీద అటాకర్స్ దాడి చేశారు, సూయిసైడ్ బాంబర్స్ అంటే దాన్ని మన దేశం చాలా నిర్ద్వందంగా తోచిపుచ్చింది. అలాంటి సంఘటనలు ఏం లేవు. కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు అధికారికంగా ఆర్మీ కూడా ప్రకటించింది. లైన్ ఆఫ్ కంట్రోల్, సీజ్ ఫైర్ వైలేషన్ కూడా అతిక్రమించి మనకు వాళ్ళందరూ కూడా కాల్పులు జరుపుతున్నారు. కాబట్టి మనం దాన్ని రిటాలియేట్ చేసాం. అయితే పౌరులు ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అమృత్సర్, జలంధర్, లేకపోతే మనకు జమ్మూ, లేకపోతే జైసల్మేరు మొత్తం కూడా బోర్డర్స్ అన్ని కూడా రాత్రి కరెంట్ బ్లాక్అవుట్ చేశారు. ఎందుకంటే మన పౌరులకు ఒక హెచ్చరికలు జారీ చేశారు. సైరన్ మోగ్గానే ముందత్తే అలర్ట్ కోసం మీరందరూ కూడా అలర్ట్ కావాలి. తర్వాత బ్లాక్అవుట్ ఉంటుంది, ఎవరు కూడా అందరిగా విద్యుత్ ఉండదు. కాబట్టి మనకి కిటికీలు, విండోస్ వాటి దగ్గర సంబంధించి మీరు జాగ్రత్త ఉండాలి అని చెప్పారు. కొంతమంది అయినప్పటికీ కూడా ఈ అమాయకులు పోవడం అక్కడక్కడ. ఇవాళ మాత్రం నిన్న జరిగిన దాడిలో మన ఆర్మీ కూడా చాలా అధికారికంగా ప్రకటించింది. మన విదేశాంగ కార్యదర్శి కూడా ప్రకటించారు. 16 మంది అమాయకులు పోయారు. ఎందుకంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అక్కడక్కడ షెల్ చేయడం వల్ల 16 మంది అమాయకులు పోయారు. అందులో 3 మహిళలు ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు. సో ఈ రోజు మాత్రం ఇప్పటి వరకు ప్రాణ నష్టం పరంగా ఎక్కడ కూడా ఈ ఆర్మీ ప్రకటించలేదు. మొత్తం మీద మన్ని ఇన్స్టలేషన్ టార్గెట్ చేశారు. ఆ టార్గెట్స్ అన్ని కూడా మనం ఎక్కడికక్కడే తిప్పుకొట్టగలిగాం. అదే సమయంలో మనకి చాలా కీలకమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ ఇంకా చెప్పాలి కానీ F-16 జెట్, పాకిస్తాన్ చెందిన F-16 జెట్ని రాత్రి మన దేశం కూల్చివేసింది. అదే సమయంలో F-17 2 జెట్లను మన దేశం కూల్చివేసినట్టుగా రాత్రికి దానికి సంబంధించిన సమాచారం. అయితే ఆర్మీ ఆ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ మొత్తానికి పాకిస్తాన్కి ఎన్ని చోట్ల కూడా నష్టం, డ్యామేజ్ ఆ రకంగా చేసి మనకు ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడికక్కడికి ఒమ్ము చేసి మీరు అన్నట్టుగా యుద్ధానికి సన్నద్ధం కాల్దూవడం. అంటే మీకు తెలుసు మధు గారు, హమాస్ మనకి ఇజ్రాయిల్ మీద ఫ్లడ్ ఆఫ్ మిసైల్స్ 1000-2000 మిసైల్స్ ప్రయోగించింది. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు గతంలో మరి హమాస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అని చెప్పి మనకు ఒక అనధికారిక వార్తలు అయితే ఉన్నప్పుడు కూడా ఒకేసారి 50 నుంచి 60 మిసైల్స్ దాని తర్వాత ఒక మిసైల్స్. అయితే మనం అన్ని కూడా ఇంటర్సెప్ట్ చేసి దాన్ని నిరోధించగలిగామని ఆర్మీ ఇప్పుడు అధికారికంగా ప్రయోగించారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కానీ హోంమంత్రి కానీ వీళ్ళందరూ కూడా సమావేశాలు ఎలాంటి స్పష్టంగా మళ్ళీ ఆర్మీ కూడా ప్రకటించింది. మనమైతే యుద్ధానికి కాల్దవ్వట్లేదు, దాని మీద యుద్ధానికి వెళ్ళట్లేదు. కానీ ఎలాంటిదైనా ధీటుగా కాదు, పాకిస్తాన్కి మించి మనం దాన్ని ఎదుర్కోగలం, దాన్ని ఇచ్చేయగలము అని చెప్పి సత్తా మనం నిరూపించగలం చెప్పి ఆర్మీ మనం ఒకసారి ప్రకటించింది. మీరు అన్నట్టుగా యుద్ధానికి అన్ని సన్నద్ధమై దానికి ఇదయ్యేవాళ్ళు
వాళ్ళు అంటే ఒక రకంగా ఏదో రకంగా మన భారతదేశంలో ఒక మిలిటరీ స్థావరమో లేకపోతే ఒక ఎక్కడో ఏరియాలో మేము చేశాము, మేము కూడా నష్టం కలిగించాము అనే తాపత్రయం అనేది పాకిస్తాన్లో దీన్ని చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా నిన్న కూడా ప్రకటించారు. నిన్న 7-8 తారీఖు రాత్రి జరిగిన దానికి ఇవాళ 8-9 రాత్రి జరిగిన దానికి కూడా మొత్తం మీద ధీటుగా మనం జవాబు జగలుగా ఎక్కడో మన ఇన్స్టలేషన్స్ నష్టం, కొన్ని షెల్స్ కూడా మనం కూల్చివేసిన దాంట్లో డ్రోన్స్ ఆ షెల్స్ ఇప్పుడు మన పంజాబ్లో అక్కడక్కడ కూడా అవి ఇప్పుడు స్వాధీనం చేసుకోండి నిన్న కూడా ప్రకటించారు. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి లేదా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేస్తాం. ఏంటంటే మనం ఓన్లీ టార్గెట్ చేసింది మనకి టెర్రరిస్టులు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం అధికారికంగా పాకిస్తాన్లో చేయట్లేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మన మిలిటరీ టార్గెట్ చేస్తూ మన పౌరులను టార్గెట్ చేస్తూ దాడులు చేశారు ఇదిగో అని చెప్పి కొన్ని శకలాల సేకరణ దాంట్లో కార్యక్రమం ఉంది. అవన్నీ కూడా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్కి అందజేసే ప్రయత్నం ఆల్రెడీ టీఆర్ఎఫ్ ఏదైతే మనకి లష్కర్ ఈ తోయిబాకు అనుబంధ సంస్థగా లేదంటే టీఆర్ఎఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తామే బాధ్యులను ప్రకటించిన టీఆర్ఎఫ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఏదైతే చైనా ఉందో చైనాకు సంబంధించి దాగుడు మూతలు అంటారు కదా, అటువంటి దాగుడు మూతలు అయితే ఇప్పుడు చైనా ఆడుతుంది. కాసేపు క్రితమే చైనా కూడా ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ఎక్కడ కూడా యుద్ధం ఏదైతే జరుగుతుందో భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో అందరూ కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అందరూ ఎవరో ఒకరు ముందుకు రావాలి, శాంతియుతంగా ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించుకోవాలి అని పైకి చెబుతూనే వెనకల నుంచి పాకిస్తాన్కి మిషన్లు పంపించడం. నిన్న రాత్రి చూసాము 2 చైనా పంపించినటువంటి మిషన్స్ ని ఒకే ఒక్క దెబ్బతో కొడితే మొత్తం తునకలు అయిపోయింది. మొత్తం అంతా కూడా అవన్నీ కూడా కింద పడిపోయి. మరి ఇలా పైకేమో చైనా ఇలా మాట్లాడుతుంది, కానీ వెనకేమో చూసుకుంటే మాత్రం పాకిస్తాన్కి వెనక నుంచి ఆయుధాలు పంపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మధు గారు, కీలకమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ నిన్న కూల్చివేసినాయి కానీ మన రాత్రి కూల్చివేసినాయి కానీ కొన్ని చైనా సరఫరా చేసిన ఆ మిసైల్స్ అనండి డ్రోన్స్ అనండి అవి ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటి మొత్తం మీద ఒక మనకి చైనాను సపోర్ట్ చూసుకునే పాకిస్తాన్ అనేది మనతోటి మనకి ఆర్థికంగానే లేకపోతే మన ఇతరత్ర మనకి ఆయుధ పరంగా లేకపోతే సైనిక పరంగా సంపత్తి పరంగా చూసుకుంటే మనకి పాకిస్తాన్కి చాలా చాలా వ్యత్యాసం. ఎక్కడ కూడా మనకి ఏ రంగంలో చూసుకున్నా మిసైల్స్ చూసుకోండి లేదా డ్రోన్ చూసుకోండి లేదంటే ఆయుధాలు చూసుకోండి లేకపోతే మనకి బడ్జెట్ ఈవెన్ బడ్జెట్ మన సైన్యానికి లేకపోతే మనకి అంటే డిఫెన్స్కి పెట్టే బడ్జెట్ తీసుకోండి మందాంతో పోలిస్తే ఎక్కడ కూడా పాకిస్తాన్కి ఇది లేదు. కానీ చైనా సపోర్ట్ చూసుకొని పాకిస్తాన్ అనేది ముందుకు రావడం కాలు దూవడం దానికి ఇది చేయడం ఇక్కడ ఎందుకంటే చైనాకి పాకిస్తాన్ మధ్యలో ఒక ఎకనామిక్ కారిడార్ మీకు బలూచిస్తాన్లో ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద మీద దృష్టి పెట్టుకోవడంతో పాటు ఒక క్వాడార్ ఎయిర్పోర్ట్ మనకి పోర్ట్ ఉంది మన మధు, ఆ పోర్టుని స్వాధీనం చేసుకుంటే స్ట్రాటజిక్ గా చైనాకి రేపొద్దున మన భారత్ మీద కూడా దాడి చేయడానికి లేదా భారత్ని కూడా మనని నిలువరించడానికి స్ట్రాటజిక్ గా ఆ పోర్టు తమకి అవసరం అనే ఉద్దేశంతో చైనా దాదాపు 10 ఏళ్ల క్రితం ఒప్పందం కూర్చుకొని దానికి ఎప్పుడో ముందుకు తీసుకొచ్చేది. కానీ బలూచిస్తాన్ లో స్థానికంగా ఒక లిబరేషన్ ఆర్మీ అనేది ఏర్పాటయ్యి వీళ్ళు మా వనరుల్ని పాకిస్తానే మా దేశమే మాకు సపోర్ట్ చేయట్లేదు, మమ్మల్ని అభివృద్ధి పరంగా వెనక్కి చేసింది. అలాంటి సందర్భంలో చైనా ముందుకొచ్చి మా సంపత్తిని దోచుకునే అని చెప్పి ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తోటి దానికి ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళక అలా డేకుతూ వస్తుంది. సో అక్కడ చైనా పరంగా చూసుకుంటే గోడ మీద పిల్లివాటం ఒక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీరు అలానే ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో ఆ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ అనేటటువంటి జవాన్ ఎవరైతే ఉన్నారో ఆ జవాను ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. అతను ఆర్మీలో పనిచేస్తున్నారు. సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో ఆ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆర్మీలో పనిచేస్తున్నారు. సో ఆర్మీలో పనిచేస్తున్నటువంటి అతను నిజంగా కూడా మొత్తం పాకిస్తాన్ భారత్కి సంబంధించినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో ఆ కాల్పుల్లో అతను ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. నిజంగా కూడా ఎందుకంటే దేశం కోసం ఆ మురళీ నాయక్ ప్రాణాలు అయితే కోల్పోయాడు. నిజంగా అతనికి సెల్యూట్ అయితే కొడుతున్నాం డెఫినెట్ గా కూడా. సురేష్ గారు, ఇప్పుడే మనకైతే బ్రేకింగ్ చూస్తున్నాం.
సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో అతను తండాకు, సత్యసాయి జిల్లా నియర్ బై ఉన్నటువంటి తండాకు చెందినటువంటి జవాన్ అతను ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలా ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో, అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్ ఏదైతే ఉందో, ఒకవైపు పాకిస్తాన్ ఏం చెప్తుంది, మాకు ఆర్థికంగా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చిందని పైకి చెప్తుంది. ఆల్రెడీ వాళ్ళు మొత్తం దానికి సంబంధించినటువంటి కామెంట్లన్నీ కూడా చేశారు. మరోవైపు మా ఆయుధాలన్నింటినీ కూడా భారతదేశం అన్నింటినీ పేల్చేస్తుంది, మా పరిస్థితి గందరగోళంగా ఉందని ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎస్కేప్ పరుగు అంటూ బంకర్లోకి అయితే పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ కూడా చూసుకొని మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూడొచ్చు. రైట్ నౌ ఎవరైతే ఆ కాల్పులకు సంబంధించినటువంటి మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆ మురళీ నాయక్ రైట్ నౌ మనం అతను కూడా చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మొత్తం ఇంత ఉన్నా సరే పూర్తిగా కూడా జవాన్ మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో అతను ప్రాణాలు అయితే కోల్పోయాడు. జరిపినటువంటి కాల్పులు ఏదైతే ఉందో, పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో ఆ కాల్పుల్లో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మహాన్యూస్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి జవాన్ మురళీ నాయక్ కాసేపటి క్రితమే అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అతను గత కొన్ని రీసెంట్ గానే అతను ఆర్మీలో కూడా చేరాడు. చాలా అతను ఉన్నటువంటి, అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఈ మురళీ నాయక్ అయితే మొత్తానికి వీర మరణం అంటారు కదా. పాకిస్తాన్తో పోరాడి పాకిస్తాన్ మీకు మా గన్ను ఏదైతుందో మా గన్ను ముందు మీరు ఎక్కడా కూడా గెలవలేరు అనేటటువంటి ప్రాణాలు అర్పించి, తన ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ వీర మరణం. భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధం, పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో వీర మరణం పొందాడు. మళ్ళీ చెప్తున్నాం, మురళీ నాయక్ వీర మరణం. ఎందుకంటే భారతదేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రండిరా అంటూ కూడా మొత్తం ఏ ఒక్కడిని కూడా గీత దాటి లోపలికి రానియకుండా ఎదురొడ్డి తన గన్నుతో నిలబడి ఒక్కడిని కూడా రానియకుండా ప్రాణాలైతే వీర మరణం అయితే మురళీ నాయక్ అయితే పొందారు. సురేష్ గారు చూస్తున్నాం, మన స్క్రీన్ మీద కూడా మనం కూడా చూస్తున్నాము. అతను మురళీ నాయక్ సంబంధించినటువంటి అంటే మొత్తం అంటే ఓకే ఇదంతా కూడా మొత్తం అంతా కూడా అతను వీరమరణం. ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకని పాకిస్తాన్ ఈ విధమైన ఒకవైపు ఏమో అయ్యా దేహి అమ్మా దేహి అంటూ కూడా ఇక చేతులు చాచి మాకు ఆర్థిక సాయం చేయండి, మాకు ఏదో ఒకటి చేయండి, మా దగ్గర ఇది లేదు అది లేదు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పీపుల్స్ కూడా 3,000 కంటే ఎక్కువ ఏమీ కూడా తీసుకోవద్దు, అంటే ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవద్దు అంటూ కూడా ఆంక్షలు కూడా. మరి ఇంతగా బ్రతకడం ఏంటి? ఇలా అన్ని చేస్తున్నా కూడా మరి కాల్పులు జరపడం ఏంటి? ఎందుకు ఇలా కాల్పులు జరుగుతుందంటారు? ఆర్మీ ఇప్పుడే కొద్దిసేపటికి మనం అనుకున్నాడు, కొద్దిసేపటి క్రితం ప్రతి ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్, ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో దానికి సీజ్ ఫైర్ ఒప్పందం అనేది ఉంది. ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరుపుతూ వస్తున్నారు. అందుకని మీకు ఇట్లా మన జవాన్ల ప్రాణాలు వాళ్ళ రక్షించడంతో పాటు అదేవిధంగా మన పౌరుల రక్షణ బాధ్యతను తీసుకున్న మన దేశం, అందుకని జలంధర్ కానీ లేకపోతే అమృత్సర్ కానీ లేకపోతే జైసల్మేర్ కానీ ఏదైతే బోర్డర్ జిల్లాలు ఉన్నాయో, తర్వాత జమ్మూ కానీ మొత్తం మీద కూడా ప్రజల్ని అందరూ కూడా అలర్ట్ చేసి రాత్రి సమయంలో బ్లాక్అవుట్ విధించి తర్వాత మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేసుకోవాలని చెప్పి మన దేశం అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ పరంగా చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా మారింది అని చెప్పి ప్రపంచం అంతా కూడా మన దేశంతో పాటు ప్రపంచం అంతా కూడా కూడై కూస్తున్నప్పుడు కూడా వాళ్ళని చేయలేని, అంటే వాళ్ళని నోరు మూయించలేని స్టేజ్లో ఉన్న పాకిస్తాను ఇప్పుడు మీకు తెలుసు నిన్న టీఆర్ఎఫ్ ఏదైతే ఇది టీఆర్ఎఫ్ ఉందో ఆ తర్వాత మనకి జైషీ మొహమ్మద్ మొన్న జరిపిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మన దేశం జరిపిన దాడుల్లో ఆ జైషీ మొహమ్మద్ బావల్పూర్లో ప్రధాన కేంద్రం మీద హెడ్ క్వార్టర్ మీద టార్గెట్ చేసి 10 మంది అజార్ కుటుంబ సభ్యులు 10 మంది, తర్వాత సొంత సోదరుడు ఏదైతే కాందహార్లో విమానం హైజాక్ బాధ్యుడు అప్పుడు 1999లో అయ్యాడు, అతను కూడా మరణించాడు. అయినప్పటికి కూడా వాళ్ళని మళ్ళీ మన దేశంలోకి చొప్పించే ప్రయత్నం చేయడంతో మన బిఎస్ఎఫ్ జవాన్లు ఆ చొరబాటుదారుల మీద, జైషీ మొహమ్మద్ చొరబాటుదారుల మీద జరిపిన కాల్పుల్లో 7 మృతి చెందారు. సో ఈ కాల్పులు ఇలాంటి సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి మనకు
సంఘటనలు అనేది ఇప్పుడు జరిగింది. ఈ అమాయకులు పాపం ఆ జవాన్ మనకి వీరమరణం పొందారని చెప్పి మనం ఒక రకంగా మన దేశం కోసం అతను ప్రాణత్యాగం చేశాడని మనం దాన్ని భావించవచ్చు. అలాంటి సంఘటనలు మీకు తెలిసిన ఇక ఐఎంఎఫ్ ఇప్పుడు మా పాకిస్తాను ఐఎంఎఫ్ కోసం దాదాపు బెయిల్ అవుట్ స్కీమ్ కోసం ఎన్ని దఫాలు, ఇప్పుడు దాదాపు ఒక డజన్ టైమ్స్ 12 దఫాలు అసలు మెయిన్ ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్కి ఆర్థిక మూలాలు అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చైనా వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉంటుందో ఆ ఖనిజ సంపద కోసం చాలా పెద్ద ప్రాజెక్టునే పాకిస్తాన్లో చేపట్టబోతుంది అనేది ఒక సమాచారం. సో ఇదంతా కూడా ఒకవైపు ఉంటే అసలు ఏంటి పాకిస్తాన్కు ప్రధానంగా కూడా ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో ఏంటి ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి మూలాలు ఏంటి? మధుగారు మనం చూసాం పాకిస్తాన్లో ఏ దేశం అయినప్పుడు కూడా విదేశీ నిల్వలు రిజర్వ్స్ అనేది చాలా కీలకం. మనం విదేశాలు అంటే ఆయిల్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ మనకు అవసరాలకి దేశ అవసరాలకి దిగుమతి చేసుకోవడానికి సంబంధించి ఏదైనా కానీ ఆ దేశానికి విదేశీ నిల్వలు అనేది కీలకం. మన దేశం విదేశీ రిజర్వ్ పరంగా మన దేశం ప్రపంచంలోనే గ్లోబల్లోనే 4వ స్థానంలో ఉంది. అంటే మోడీ గారి ప్రభుత్వం కానీ అది తీసుకున్న నిర్ణయాల వల్ల మన విదేశీ రిజర్వ్స్ అంత ఉండటం వల్ల మనం 10 రోజులు కాదు ఇంకొక 1 year 2 years కూడా మన యుద్ధాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి క్యాపబిలిటీ అనేది మన దేశానికి ఉంది. సురేష్ గారు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఇండియా ఒక నెల పాటు 2 నెలల పాటు ఇలానే యుద్ధం కంటిన్యూ చేస్తే భారత్కు వచ్చేటటువంటి నష్టం అయితే ఏమీ లేదు. అదే 1 month పాటు 2 months పాటు యుద్ధం పాకిస్తాన్ కంటిన్యూ చేస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? అదే ఇప్పుడు ఐఎంఎఫ్ ఇప్పుడు దాని మీద బెయిల్ అవుట్ రివ్యూ చేస్తున్నారు. అసలు ఐఎంఎఫ్ గత ఏడాది నవంబర్లో ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ $7 billion బెయిల్ అవుట్ స్కీమ్ ప్రకటించడానికి ఐఎంఎఫ్ ముందుకు రాలే. దాని మీద పాకిస్తాన్ వాళ్ళ కాళ్ళ మీద పడి మేము అన్ని రేట్లు పెంచుతాం. మనం చూసాం గోధుమ పిండి కోసం కొట్లాడుకున్నారు. ఎందుకంటే ఐఎంఎఫ్ బెయిల్అవుట్ స్కీమ్ ప్రకటించే ముందు పాకిస్తాన్లో గోధుమ పిండి కోసం కొట్లాడుకున్నారు. ఆ గోధుమ పిండి వెహికల్స్ వెళ్తుంటే దాని ఎమ్మడిపడి మన జనాలు ఆ బస్తా లాక్కోవడంలో ఆ చినిగిపోయి రోడ్డు మీద పట్టడం మనం చూసాం. అంటే అంత దుర్భరమైన ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళ ఏదైతే విదేశీ రిజర్వ్ 15 రోజులు కూడా సరిపోవు, 4 రోజులు అక్కర్లేదు, 15 రోజులు వాళ్ళ కనుక ఆ దిగ్బంధనం చేసేస్తే విలవిల్లాడిపోతారు. ఆ 15 రోజులకు రిజర్వ్స్ కూడా వాళ్ళకు ఉండే అవకాశం పరిస్థితి అనేది లేదు. తర్వాత ఇప్పుడు పంజాబ్లో మనకి ఏదైతే సింధు జలాలు ఉన్నాయో, పంజాబ్లో ఫెర్టైల్గా ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ సింధు జలాల నీళ్ల నిలిపివేతతోటి అక్కడ మనకి ఆర్థికంగా గోధుమలు కానీ లేకపోతే వరి పండించడంలో కానీ పాకిస్తాన్లో చాలా దూరం వరుసగా కరువులు ఎదుర్కొంది. తర్వాత ఒకవైపు కరువు, ఇంకోవైపు అతివృష్టి, రెండింటితో విలవిల్లాడిన టైంలోనే ఐఎంఎఫ్ దేశాన్ని ఆదుకోవడంలో భాగంగా 12వ దఫా ఈ బెయిల్అవుట్ స్కీమ్ అనేది ప్రకటించింది. ఆ బెయిల్అవుట్ స్కీమ్ మనం భారతదేశం ఒత్తిడి కనుక ఎన్నుకొని మీరు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి? టెర్రరిస్టులకు మద్దతు ప్రకటిస్తున్నారు. టెర్రరిస్ట్ మూలాలకి మీరు సపోర్ట్ వాళ్ళ పెంచి ప్రోత్సహిస్తున్నారు. మనకి లష్కర్ ఈ తోయిబా నిషేధించారు, అందుకని టీఆర్ఎఫ్ కింద దానికి తీసుకొచ్చారు. అదేవిధంగా జైష్ ఈ మొహమ్మద్ నిషేధించినప్పుడు కూడా ఆ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలకంగా ప్రకటించింది ఈ జైష్ ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒసామా బిన్ లాడెన్ తోటి వీళ్ళకి లింక్స్ ఉన్నాయి. తర్వాత కాందహార్లో విమానం హైజాక్ కాబట్టి మీరు దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పని యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి అవన్నీ చేయని కారణంలోనే ఇప్పుడు మనం ఏకాకిని చేయగలిగాం. మన దేశం ఒక స్ట్రాటజిక్గా వెళ్తుంది. మేము ఓన్లీ వాళ్ళ టెర్రరిస్ట్ మనకి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేస్తున్నాం, మిగతా వాటి మీద చేయట్లేదు. మన దేశం స్ట్రాటజిక్గా అంటే పాకిస్తాన్ ఏకాకి చేయడంలో ముందుకెళ్తా ఉంది. మీకు ఇందులో జేడీ వ్యాన్స్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు కామెంట్ చాలా కీలకం. మధు గారు ఇక్కడ ఆయన ఏమన్నాడు? వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారంలో మా బిజినెస్ కాదు ఇది అన్నాడు. ఎందుకన్నాడు? ఇండియా ఏదైతే టెర్రరిస్ట్ ఉన్నారో టెర్రరిస్ట్ మూలాలు లేకపోతే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంది కాబట్టి మేము ఇందులో జోక్యం చేసుకుని ఏదో చేయాలని లేదు. పాకిస్తాన్ ఏమన్నారు? ఇది అంతర్జాతీయ, చైనా ఏమన్నారు? ఇది అంతర్జాతీయ అంశం, మేము ఏదైనా మీడియేటర్ చేస్తా ఉన్నారు. కానీ మీడియేటర్ చేస్తా ఉన్న చైనా ముందుగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా కానీ ఏ దేశమైనా కానీ టెర్రరిస్టులను ప్రోత్సహించడానికి ప్రోత్సహించకూడదు. మన దేశం చైనా కావాలంటే
మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరికి టెర్రరిస్టులకి లేకపోతే టెర్రరిస్ట్ సంఘాలకు ప్రోత్సహించిందో మన డేటా ఇస్తారు, మనకి మన దేశం రెడీగా ఉంది. అవి తీసుకొని పాకిస్తాన్కి మీరు టెర్రరిస్టులను ప్రోత్సహం ఒక హెచ్చరిక చేసి మధ్యవర్తం వహించాల్సింది. కానీ అదంతా చెప్పకుండా అక్కడున్న ఖనిజాల మీద దృష్టి పెట్టుకొని, లేదంటే రేపు మన దేశానికి కూడా మన దేశం మీద కూడా పై చేయి చేసుకోవడం కోసం స్ట్రాటజిక్గా ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దాంట్లో ఖనిజాలు ఉన్నాయి, తర్వాత విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి. సో ఆ యాంగిల్లో వెళ్తుంది తప్ప చైనా వెళ్తుంది తప్ప ప్రధానంగా సురేష్ గారు ఈ మొత్తం యుద్ధానికి సంబంధించి భారతదేశ పవర్, ఆ పవర్ ఏదైతే ఉందో ఆకాశ్ ఏదైతే ఉందో, ఆకాశ్ జరిపినటువంటి మొత్తం మన మిసైల్ ఏదైతే ఉందో, ఆ మిసైల్ దెబ్బకి, ఆకాశ్ దెబ్బకి పాకిస్తాన్ అయితే నిన్న ఎటువంటి రియాక్షన్ అంటే ఇంకా కోలుకోలేని దెబ్బ అయితే తగిలిందని చెప్పవచ్చు. అదే విధంగా కూడా ఆకాశ్కు సంబంధించినటువంటి వాళ్ళు మన భారతదేశానికి సంబంధించి ఉపయోగించి ఏ విధంగా ఆకాశ్ పనిచేసింది అనే దాని మీద కాసేపటి క్రితమే పూర్తిగా కూడా మేము మా భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడే ఉన్నాము, ఇక్కడి నుంచే టార్గెట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ ప్లేస్ ని ఆకాశ్ ద్వారానే ప్రయోగించాము. అంటే అక్కడికి వెళ్ళి ఏదైతే పాకిస్తాన్ చెప్తుందో మా భూభాగంలోకి వచ్చేసారు, లేకపోతే ఇది చేశారు, అది అదంతా ఉత్తి మాటలే, అవన్నీ కూడా అబద్ధాలే. భారతదేశము ఇక్కడే ఉన్నటువంటి మన గగనతలంలోనే ఉంటూ కూడా ఇక్కడి నుంచే టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి భారతదేశం లోపలికి డ్రోన్లు పంపించడం, బాంబులు పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆకాశ్ మిసైల్ ఏదైతే ఉందో అది పనిచేసింది. అసలు ఏంటి ఈ ఆకాష్కి సంబంధించినటువంటి మిసైల్ ఏంటి, ఇది ఏ విధంగా పనిచేసింది సురేష్ గారు? మధు గారు, ఆకాశ్ మిసైల్ అంటే సర్ఫేస్ ఎయిర్ మిసైల్. ఇది సర్ఫేస్ ఎయిర్ మిసైల్. మొత్తం మీద అసలు ఇక్కడ మధు గారు చాలా కీలకమైన అంశం ఏంటంటే, మన భారత్ ఏంటంటే సెక్యూరిటీ పరంగా, భద్రత పరంగా రేపు వ్యవహరిస్తారు. కానీ భావల్పూర్లో జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్, మన బోర్డర్కి దాదాపు 25 కిలోమీటర్ల లోపల పంజాబ్లో పంజాబ్ రాష్ట్రంలో, మన పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో భావల్పూర్ ఉంది. మన బోర్డర్కి 25 కిలోమీటర్ల లోపల ఉంది. ఇంకొకటి జైష్ మనకి లష్కరీ